అరే మామ యూఎస్కి వచ్చి ఇప్పటికే 5 నెలలు అయింది, జుట్టేమో బాగా పెరిగిపోయింది. ఇది రెండోసారి నేను కటింగ్ షాప్కి వెళ్ళడం. ఆల్రెడీ ఒకసారి కటింగ్ షాప్కి వెళ్ళి బాగా దెబ్బతిన్నాను. వాళ్ళు నాకు నచ్చిన మోడల్ చేయరా అంటే డిప్ప కటింగ్ చేసి బయటికి పంపించినారు. ఇప్పుడు తప్పక మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కడికి కటింగ్ వచ్చి సావదు సాల్గా. దానికేమన్నా వాడు తక్కువ తీసుకుంటాడంటే అట్లే ఉండదు. కటింగ్ మాత్రం 3000, కటింగ్ షేవింగ్ అయితే ఇంచుమించు 5000 దాకా ఉంటుంది ఒక్కో చోట అయితే. మనం ఉండే ఇంటికి కటింగ్ షాప్కి పెద్ద దూరమే ఉండదు, ఇంచుమించు 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. నేనైతే కార్ వేసుకొని ఆల్మోస్ట్ బయలుదేరాను. ఇక్కడ ఏ పనికైనా సరే మనం కారు తప్పనిసరిగా బయటికి తీయాలి. అదిగో అదే వేస్ మార్కెట్. ఆ వేస్ మార్కెట్ అనుకుని మన సెలూన్ ఉంటుంది. ఆ సెలూన్ పేరే ఇక్కడ హెయిర్ కట్లీ. ఇది కాకుండా ఇంకేమైనా దగ్గరలో ఇంకోటి ఉందా అనుకుంటే ఏమీ లేదు. తప్పక ఈ నరకానికే రావాల్సి అయితే వస్తుంది. ఇదిగో ఈవిడే మనకు చేసిన కటింగ్ మేడం. మన దగ్గర సెలూన్ అంటే ఆల్మోస్ట్ మగవాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఇక్కడ సెలూన్ షాపులు ఏంటంటే మన డీటెయిల్స్ తీసుకునే లోపలికి పంపిస్తారు. లోపల కూర్చుని నాకు ఒక ఫోటో చూపించి ఇది కూడా జయంట్రా బాబు అంటే ఏం చేస్తున్నారా చెయ్యి అని అనిపించింది. కావాలంటే మీరే చూడండి నా ఫేస్ ని. అసలు అక్కడక్కడ ఎట్లా ఉన్నాయో సరిగ్గా చేయలేదు, అక్కడక్కడ మిగిల్చినారు. మళ్ళీ అడిగి బతిమలాడి చేయించుకుంటే ఏదో పైపైన అట్ట చేసినారు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి చూసుకుంటేగా నాకు అర్థం కాలేదు ఎట్ట చేసినారా అని. అందరికీ తెలిసింది ఏంటంటే అమెరికాకి వెళ్ళి భయంకరంగా బతుకుతున్నారా వీళ్ళకేంద్ర బొక్క అనుకుంటారు. కానీ మా కష్టాలు ఎవరికి తెలుసు, చూస్తే కానీ అర్థం కాదు. నా ఈ కష్టాన్ని మీకు ఒక రీల్ కింద షేర్ చేస్తున్నాను. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.